श्रीक्षेत्रस्य अस्य नामान्तराणि अपि सन्ति रथस्य ఒడిశాలోని పూరి జగన్నాథుని రథయాత్రకు సర్వం సిద్ధమైంది. జగన్నాథుని నందిఘోష్, బలభద్రుని తాళధ్వజ, దేవి సుభద్ర దర్పదళన్ రథాలను అందంగా ముస్తాబు చేశారు. రథాల ముందు కళాకారులు ప్రదర్శనలు చేస్తున్నారు. శ్రీక్షేత్రంలోని గర్భగుడిలో భక్తులకు నేత్ర పర్వం చేసే ముగ్గురు మూర్తులు పెంచిన తల్లి గుండీచాదేవి ఆలయానికి రథయాత్రగా వెళ్లడం ఆనవాయితీ. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఏ రథయాత్ర జరిగినా ఉత్సవ విగ్రహాలను మాత్రమే ఊరేగిస్తారు. పూరిలో మాత్రం దీనికి భిన్నంగా మూల విరాట్లనే రథాలపై ఉంచి యాత్ర నిర్వహిస్తున్నారు. పూరి జగన్నాథుని రథయాత్రకు 12 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. భద్రత కోసం 275 ఏఐ కెమెరాలు ఏర్పాటు చేశారు. డ్రోన్ల ద్వారా రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 10,000 మంది జవాన్లను కూడా నియమించారు. అహ్మదాబాద్లోని జగన్నాథ్ మందిర్లో రథయాత్ర వైభవంగా జరుగుతోంది. ఈ రథయాత్రలో సీఎం భూపేంద్ర పటేల్ పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకు రథయాత్ర ప్రారంభమైంది. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా రథాలను అలంకరించారు. సీఎం భూపేంద్ర పటేల్ 3 రథాలను జెండా ఊపి ప్రారంభించారు. ఇక అంతకుముందు బంగారు చీపురు వేడుకలోనూ ముఖ్యమంత్రి పాల్గొన్నారు.